వారి వల్ల నా ఉన్న ప్రమోషన్ పోయింది. ఇప్పుడు ఉన్న జాబ్ హోల్డ్ అయిపోయింది. ఈ జాబ్ కూడా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. హాయ్ అందరికీ. రీసెంట్గా అయితే నేను ఒక జాబ్లో అయితే ట్రైనింగ్ అయితే తీసుకున్నా. మా డ్యూటీ మీదనే ట్రైనింగ్ అయితే తీసుకున్నా. నా ఉన్న పొజిషన్ని అప్గ్రేడ్ చేద్దామని వేరే ట్రైనింగ్ అయితే తీసుకున్నా వెయిటర్లా. సో వెయిటర్లా ట్రైనింగ్ మొత్తం తీసుకొని మెన్యూ మొత్తం నేర్చుకొని, ఇదే ఆ మెన్యూ చూడండి. సో ఇదే ఆ మెన్యూ. ఈ మెన్యూ మొత్తం నేర్చుకున్నా. ఈ మొత్తం వెనక ముంగట నేర్చుకొని, సో అస్సలు మూమెంట్లో నాకు ప్రమోషన్ వచ్చే మూమెంట్లో జాబ్లో వార్ వచ్చింది. వారి వల్ల నా ఉన్న ప్రమోషన్ పోయింది. ఇప్పుడు ఉన్న జాబ్ హోల్డ్ అయిపోయింది. ఈ జాబ్ కూడా ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. ఇదంతా ఒక చిన్న గొడవ వల్ల. గొడవ వాళ్ళకి పెద్దది కానీ మనకి ఏందో. సో ఒక్క గొడవ వల్ల నా ఉన్న జాబ్ మొత్తం పోయేటట్టే ఉంది. జాబ్ పోదు, కొన్ని రోజులు వెకేషన్ లెక్కనే ఉంటుంది, కానీ మంచిగా ప్రమోషన్ వస్తుండే, జీతం బాగా మంచిగా ఉంటుండే, టిప్స్ బాగా వస్తుండే. సో ఇంత మంచి జాబు నేను లూజ్ అయిపోయినాయి కూడా. సో ఈ మెన్యూ మొత్తం నేర్చుకున్నాను. మొత్తం 1.5 month ట్రై చేసిన. నా 10 hours డ్యూటీ వేసుకుంటా, ప్లస్ 2.5 hours మళ్ళీ దీనికోసం వేరే ట్రైనింగ్ తీసుకొని అక్కడనే నా ఎక్స్ట్రాలా మళ్ళీ రూమ్కి ఇలా అరౌండ్ 11, 12, 13, 14 గంటలు డ్యూటీ చేసి, అంటే అచ్చుడు పోవుడు కలిపి 13, 14 గంటలు చేసి రూమ్కి వస్తుంటాయి. సో ఇదంతా కష్టపడితే ఈ గొడవ వల్ల మొత్తం బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు అంత లేదు. మళ్ళీ బిజీ అయితే డెఫినెట్లీగా వస్తుంది, నాకు ఇస్తారు డెఫినెట్గా. ఎందుకంటే నేను అక్కడ స్టార్టింగ్ నుంచి పని చేస్తున్నా కాబట్టి డెఫినెట్గా నాకు ప్రమోషన్ ఇస్తారు. కానీ ఇప్పుడు అంత మంచిగా సెట్ అయ్యే మూమెంట్లో ఇట్లా అయిపోయింది. ఆ ప్రమోషన్ అనేది వచ్చి ఉంటే నాకు మంచి సాలరీ వస్తుండే, దీనికన్నా డబల్ వస్తుండే. నా జీతం పెరుగుతుండే, మంచిగా ఫెసిలిటీస్ కూడా బాగుంటుండే. కొంచెం గిరిగిరి ఉంటుంది ఈ వెయిటర్ జాబ్లో, చాలా హెడేక్ ఉంటుంది, కానీ బాగుంటుంది, పైసలు ఉంటాయి, సరిపడా పైసలు వస్తాయి. సీజన్ ఉన్నప్పుడు మంచిగా జీతం అయితే మంచిగా వస్తాయి. సో నువ్వు ఎంత కష్టపడినా ఏం చేసినా నీ అదృష్టం బాగాలేకపోతే నీకు ఏం రాదు. అదృష్టం, దీనికంతా అదృష్టం. ఆ దేవుడు ఏది రాసి పెడితే అది వస్తుంది. అది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఎందుకు? ఇప్పుడు యూట్యూబే నాకు. ఈ జాబులు, ఈ గట్రాలు అన్నీ టెంపరవరీ అయిపోతున్నాయి. యూట్యూబ్ కూడా టెంపరవరీ లెక్క అని అనను. మంచి కంటెంట్ ఇస్తే ఎవరైనా చూస్తారు, ఆదరిస్తారు. సో అందుకని ఇప్పుడు నేను యూట్యూబ్ మీద బాగా ఫోకస్ చేస్తున్నా, సైడ్ లెక్క. ఇప్పుడు నాకు డ్యూటీ లేదు, సో డ్యూటీ లేదని నేను యూట్యూబ్ని చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. రోజుకొక వీడియోనా 2 వీడియోలు అప్లోడ్ చేసి, మళ్ళీ జాబ్ వస్తుందా నాకు రాదా, ఉన్న జాబ్కే మళ్ళీ పిలుస్తారా లేదా. ఇప్పుడైతే మేము రూమ్లోనే ఉన్నాం, డ్యూటీ లేదు, ఏం లేదు, ఖాళీగానే రూమ్లో పండుకునుడు, ఫోన్ చూసుడు, ఇన్స్టాగ్రామ్ రీల్ చూసుడు, దీని తర్వాత ఏం లేదు. ఇంటికి వద్దామంటే ఇంటికి వస్తే మళ్ళీ అవరగాని లెక్క అయిపోతా. ఇంటికి రాను అస్సలు. మళ్ళీ జాబ్ రావాలా, ఈ ప్రమోషన్ రావాలి, నాకు కష్టపడతా.